ఇంట్లో ఉన్నంతసేపు మనం ఏమీ చేయలేమని ఆడికి తెలిసిపోయినది నాయన. ఆటలు ఆడుతున్నాడు కొడుకు. అవును నాయన, బయటికి లేక చంపేద్దాం. మనసా వాచా నమ్మి పాటించేదేరా ఆచారం. దాన్ని చులకన చేసి నన్ను అవమానించొద్దు. విధి చాలా బలీయమైనదిరా మల్లసూరి. వాణ్ణి ఎట్టాంటి దినాన్ని ఇంటికి రప్పించినాదో చూసినావా? నీ చిన్నాయన్ని చంపిన ఈ దినానే వాడి చావు కూడా రాసిపెట్టినది. స్నానం 2 గంటలు చేసినట్టున్నారు. సబ్బు వదలలేదండి. ఎంతమంది వచ్చారేంటండి? మా చిన్నమాయ అబ్దుగో అండి. అయ్యో పాపం, ఎప్పుడు పోయారు? ఆయన పోయి చాలా సంవత్సరాలైంది. కుటుంబ కలహాలో మర్డర్ అయిపోయాడు. దాంతో మా మావయ్య పగ పెంచేసుకున్నాడు. సర్లేండి, అదంతా పెద్ద కథ. మీరు వెళ్ళండి. ఈ పరిస్థితుల్లో ఎలా వెళ్ళిపోతానండి? నేను వెళ్ళమంది బయటికి కాదండి, దండం పెట్టుకోవడానికి ఫోటో దగ్గరికి. మీరు కూడా రండి. మా అందరిది అయిపోయిందిలేండి, మీరు వెళ్ళండి. ఇది గోలుడు ఇలా రాయ్యా. వస్తున్నా అత్తయ్య. అయ్యా అలా కూర్చోండి. అయ్యా, ఇప్పుడు కీర్తిశేషుల కాట్రగడ్డ అంకినేడి గారి ఆత్మశాంతి సమారాధన. ఆత్మశాంత? ఆ కుటుంబాన్ని చంపినప్పుడు కదా నా మేనల్లుడికి ఆత్మశాంతి. ఒరే రామిగా, ఇంకెన్ని సంవత్సరాలు ఆగాలరా? ఆ గడియ వచ్చిండది మామా, నువ్వు చూస్తావుగా. మీరు కానివ్వండి. అందరూ కళ్ళు మూసుకుని ధ్యానం చేయండి. ఏం కాలేదో కూర్చోండి. పిల్లలు, ఇంతవరకు ఆడిండే చాలు. ఆయన బయలుదేరాలమ్మా. పర్వాలేదండి, ఇంకో 2-3-4 ఆటలు ఆడుకుని వెళ్ళొచ్చండి. నీ తోపుతాన కర్ణం వచ్చిండడపా. మనం గమ్మనాటికి పోతే నీ పని చూసుకోవచ్చు. పోదామప్ప. ఏమైనదప్పా? నా బ్యాగ్ తెచ్చుకుంటా. ఈయనే ఉంది కదా. ఉందండి. అవును, మీ బొమ్మల పుస్తకం మీకు ఇచ్చాను కదండి. ఇందాకే ఇచ్చేసారు కదండి. ఇచ్చేసానండి. అవును. వస్తానండి. బాయ్. వెళ్ళొస్తానమ్మా. నువ్వు బాగా ఆడుకోయే, నువ్వు బాగా చదువుకో అమ్మా. డాక్టర్ గారు వెళ్ళొస్తానండి. బాయ్, టేక్ కేర్. ఓకే, వాళ్ళకు కూడా చెప్పేసి వస్తానండి. సరే, వస్తానండి. మంచిదయ్యా. వెళ్ళొస్తానండి. అసలు ఈ ఇల్లు వదిలి ఎల్లబుద్ధి కావట్లేదంటే నమ్మండి. ఎంత మంచి భోజనం పెట్టారండి. అసలు ఆ గోంగూర పచ్చడిగా టేస్ట్ ఎలా వచ్చిందండి? అది టైం అయిపోతున్నదప్ప. వస్తానండి. అటాడికి పోతాండవు బాబు. బాలరెడ్డి కూడా చెప్పేసి వస్తానండి. బాలరెడ్డి బయటే ఉండాడే. ఉన్నాడండి. వస్తానండి. వెళ్ళొస్తానండి. నా పర్సు మళ్ళీ ఏమైనదప్ప? నా పర్సు ఇందాక ఆటలో ఎక్కడో పడిపోయినట్టుందండి.
వెతకండ్రా రే. ఉందండి, ఇక్కడే ఉందండి, దొరికిందండి. బాయ్. రేయ్, ఎన్ని తూర్లు చెప్తావురా? పర్వాలేదండి, వస్తానమ్మా, వెళ్ళొస్తానే. వస్తాను సార్. వస్తానండి. బాయ్. మళ్ళీ ఆడికి గోమాతలకు కూడా చెప్పొస్తాను. వెళ్ళొస్తానే. వస్తాను. ఏంటో వచ్చి గంట అయినా కాలేదు, ఈ ఇంటితో విడదీయలేని అనుబంధం ఏర్పడిపోయిందండి. ఆ ఆవులు, ఆ ఉయ్యాల, ఈ స్తంభం ఎంత బాగున్నాయో. ఇది ఇల్లు కాదండి, మీ అందరి ఆదరణ, ఆప్యాయత అన్నీ కలగలిపిన స్వర్గం. అదెంత పనప్పా, స్వర్గంలోకి మళ్ళీ రావచ్చు. పద. రజనీ, పిల్లల్ని పైకి తీసుకుపో. దేవుడికి దండం పెట్టుకుని వస్తానండి. దూరం జరగండి, మీరు రిలాక్స్ అవ్వండి. రే, బండి తీరా, హాస్పిటల్కి తొలగిపోదాం. ఇక్కడ నొప్పి. రే, త్వరగా చెక్క తీసుకురండి. ఇక్కడేనా? అమ్మో, అయ్యో అమ్మ, చెక్క కొంచెం జరగండి. అమ్మోయ్, నా వల్ల కాదు బాబోయ్, నా నడుము విరిగిపోయింది. లోపలికి తీసుకెళ్ళాలండి. అదే తొందరగా తీసుకెళ్ళండి బాబోయ్, నా నడుము విరిగిపోయింది బాబోయ్. ఏం సామి, మన కాంతు అప్పుల సంబంధం ఎప్పుడు ఖాయం చేస్తిమి? ఎంకన్న బాబుకు పుట్టెంటికలు ఇచ్చినప్పుడు మాట ఇచ్చినాడు బావ. ఏమోలే సామి, తెలవనోళ్ళు ఏదేదో అనేసుకుంటున్నారులే. ఏందే నీ గడిబిడి? ఈ లగ్గం కాకుండా చేసే మనగాడెవడో అప్పు కాంతుల్ది ఎవరి మ్యారేజ్. అంత కరెక్ట్ గా చెప్తున్నారు. తాంబూలాలు ఇచ్చేసుకున్నారా? తాంబూలాలేంటి? లేదా ఇవన్నీ మీలో మీ మాటలా? అదేం కాదప్ప, మా బావ చాలా నికార్సైనడు, మాట అంటే మాటే. ఆయనంత నికార్సైనుడే అయితే వెంటనే నిశ్చితార్థం చేయమని చెప్పండి మరి. ఇప్పుడే తొందరే ఉంది, ఆబ్దేకం రోజున తాంబూలాలా? కనీసం అమావాస్య లేదా కూడా ఆగలేవా? అబ్బో, ఇలాంటివి చాలా ఉంటాయండి. మీరు ఆనందపడండి. ఏంది ఆనందపడేది? మా బావతో ఇప్పుడే నిశ్చితార్థం తీసుకుంటాను. నువ్వు రాయే చంగాలక్ష్మి, నువ్వు చూస్తా ఉండప్పా. చూస్తా ఉండవా? చూస్తా ఉండే. అలాగే తప్పుకో బావా. అర్జెంట్ గా ఇప్పుడు నాకు విషయం తేలాలా. ఏంది నాయుడు? నీ కూతురికి నా కొడుక్కి పెండ్లి చేస్తండావా లేదా? పెండ్లే? ఇప్పుడు దానికి తొందర ఏమొచ్చిండదప్పా? నాకు తొందరేనప్పా, చేస్తివా లేదా? చిన్నప్పటి నుంచి అనుకుంటా ఉండేదే కదా, చేస్తాను. అయితే ఈ పొద్దే నిశ్చితార్థం జరగాల. ఆబ్దికం దినాన పెండ్లి మాట ఏంది నాయుడు? ఆబ్దికమైన సంవత్సరికమైన ఇంకేదైనా గాని ఈ పొద్దు కూడా తేలాలా. నలుగురు ముందు నువ్వు మాట ఇయ్యాలా. ఓబులడి ఆడకబ్బ పోతండ వర్తండ ఉండు. కెట్టప్ప లోపల పదా, భర్తవత్సలం ఎల్లప్ప. ఎంతైనా ఏం తప్ప ఏమైంది? ఏంటి అడావుడి? ఒరే, ఇవాళ నీ పెళ్ళి నా సవ తేలిపోవాలా. పిల్లకాయలు రెండప్ప రెండే. ఇప్పుడు పిల్లండి, నీకేమైనా పిచ్చా? అమ్మ మీరు వెళ్ళండి. అమ్మ ఒరే, ఎక్కువ నీళ్ళుగా ఉంటే రోట్లేసి రుబ్బిగలను. అది కాదు, ఎర్న బిడ్డ నువ్వు పదమ్మా. ఏంటంటే మిడిగుట్లేసి చూస్తా ఉండ పద.
పనసనాయుడు గత 20 ఏళ్ళుగా నేనే రామినేడు వేయకుండాని చెప్పుకొని తిరుగుతున్నాడు అన్నయ్య. నీకు కూడా ఇష్టమైనప్పుడు పెండ్లి చేసేయచ్చు కదా. అది అది అదే కదబ్బా నేను చెప్తా ఉంటాను. నేనేమన్నా ఆస్తిలో వాట అడిగినానా? ఇచ్చిన మాట నిలబెట్టుకోమంటే రేపు మాపని తోసుకుపోతారేందబ్బా. ఏంది మామ నీ జగడం? సమయం సందర్భం ఉండకర్లే. మళ్ళసూరి పెద్దంతరం లేదా? బావా నువ్వు కొట్టు సంపు, ఈ పొద్దుకి ఎవరం తేలాల్సిందే. అమావాస్య పోయే వరకు ఓపిక పట్టప్ప. ఇదిగో వదిన, ప్రతి మారు ఈ తీరుగానే మాట తాటేస్తా ఉండారు. మీ మనసులో వేరే ఉద్దేశం ఏదో అగిపిస్తుండదు నాకు. నాయుడంత పట్టుబడుతున్నప్పుడు ఆ కార్యం ఏదో జరిపించేయచ్చుగా రామినీడు. చాలా ముఖ్యమైన పని ఉండదత్త. అది అయిన వెంటనే జరిపిస్తాను. అబ్బే 2 క్షణాలు కూడా ఆగలేను. నాన్న మావయ్య కొంతకాలం ఆగమంటున్నారు కదా. నువ్వు నోరుమై, ఇది పెద్దోళ్ళు ఎవ్వరు, మధ్యలో నువ్వు తలదొచ్చమాక. బావా ఈ ఆలు నువ్వు పెద్ద మనిషి అయినా అవ్వాలా, నేను ఏ రియదవనైనా అవ్వాలా. సరే అట్లనే కానీ నీ సంతోషం కోసం ఈ దినమే లగ్నం ఖాయం చేసుకుందాం. నాకు తెలుసు కదా మీరు మాట తప్పే మనిషి కాదని మాకు మావయ్య తెలుసు. మా నాన్న మాటలు పట్టించుకోవద్దు. మీకు వీలున్నప్పుడే చూద్దాం. ఇంకెన్ని దినాలు రాసుకు పుసుకు తిరుగుతారా? ఆ ముడేదో పడిపోతే కృష్ణారామ అనుకుంటా కూసుంటాం. కృష్ణ రామ కాకపోతే జయప్రద జయసుధ అంటూ కూర్చో, కానీ నా విషయంలో మాత్రం తలదొరచుకో. అసలు నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఏం మాట్లాడుతున్నావురా తెంగర గుంజిగా? నువ్వు నోరు మస్తావు పెకనా ఎలా? మావయ్య మీరేం అనుకోకండి, ఇంత దూరం వచ్చింది కాబట్టి చెప్పేస్తున్నాను. అప్పు నేను ఎప్పుడు నా భార్యగా ఊహించుకోలేదు. కంగ్రాట్స్ బావా, కుండ బద్దలు కొట్టేసావు. థ్యాంక్స్. ఏంటి బావా నాలో నీకు నచ్చింది? చెప్పు బావా. అసలు మా ఇద్దరికి అబ్బాయికే ఇష్టం లేనప్పుడు మనం చేసేదే ఉంది పనసనాయుడు. మేము వస్తామండి. అన్న వస్తామన్నా. వస్తామండి. ఒప్పుకోవద్దండి, అస్సలు ఒప్పుకోవద్దు. బంగారం లాంటి అమ్మాయిని వదులుకుని అడుక్కు తినండి. ఏమండి అప్పుకి ఏం తక్కువ అండి? 24 క్యారెట్స్ బంగారం కదండి. మరేంటండి అప్పు నచ్చలేదంటాడు? ఇలా ట్విస్ట్ ఇచ్చాడంటే నా కర్మే. ఈ తెంగరోడు నిన్ను ఇంప్రెస్ చేయడానికి నన్ను ముంచేస్తున్నాడు. అప్పు నీకు కూడా ఇష్టం లేదని చెప్పే ప్లీజ్. అంతమంది చెప్తాను వినిపించుకోవడం ఏంటండి? పెళ్లి తన కూడా ప్రాబ్లం అనుకుంటున్నాడా? ఇంటితో నీ పెళ్లితో చాలా ప్రాబ్లమ్స్ ముడిపడి ఉన్నాయి తెలుసా? దాని గురించి ఏం తెలుసు మీరు నాకు అంట కడుతున్నారు? మావయ్య అప్పు నేను పెళ్లి చేసుకుంటాను. ఇన్నాళ్ళు అప్పుని కళ్ళతోనే చూశాను, మీ పాటతో మనసుతో చూడగలిగాను. మీరే కనుక లేకపోతే ఈ తెలుగమ్మని మిస్ అయిపోయావాడిని. నా అదృష్టం నాకు దక్కేలే చేశారు. చాలా థ్యాంక్స్ రాము గారు. బావా మా భర్త కూడా లైన్ లోకి వచ్చాడు. ఇంకెందుకు ఆలస్యం? అమ్మాయిలు మీరంతా వెళ్ళి మా కోళ్ళ పిల్లలు మొత్తం చేయండి. మరి ముట్టాడు పెళ్ళి. ఆ తర్వాత ఏమైంది బావా? ఇంతలో తక్కువ శ్రీకాంత్. సరే యాడున్నాడు ఈడు? కాంతు అత్త ఇక్కడున్నాడు. ఉన్నాడా అమ్మా? నీ పని చెప్తాను వాళ్ళని. నేను చెప్పుండ్లా వాడు మన అప్పుతానే ఉంటాడని. అవునే అప్పు, మా ఇంటి అడిగి ఎప్పుడు వెళ్తావే? నా చేతిలో ఏముందత్తా, బాగా ఒప్పుకోవాలిగా. నేనా? అదేందిరా తను చదువు అయ్యే వరకు ఆ ఊసి ఎత్తొద్దని చెప్తివి. చదువుకి మీ ఇంటి రావడానికి సంబంధం ఏంటి మామ? డాక్టర్ చదివావు, కోడలుకున్న బుద్ధి లేదు. ఇక్కడ నన్ను తిడుతూ కూర్చో, అక్కడ పెద్ద మాయ దగ్గర పెద్ద మనిషి లేకుండా పోతాడు. అవును సుమా. అది కాదురా కాంతు. ఏది కాదురా, ఇల్లు వంటింట్లో సాయం చేయొచ్చు కదా. ఆగవయ్య సామి, అబ్బాయి చెప్పింది అర్థమైందా? అన్నయ్యతో మాట్లాడేయమంటున్నాడు. ఈ తంతులో అడిగితే బాగుంటదంటావా? తద్దినం పిండాకుడు అని అనుస్తూ కూసో, పెండ్లయ్యే లోపల నీ కొడుక్కి నీ వయసు వస్తుంది. భావన కాదు గాని మళ్ళా సూర్యుగాడిని అడుగుతాను. నా మేనల్డు నా పార్టీయే. బాబు ఒక్కసారి రామ్మా. ఆడ పోయి కూర్చో మామ. లేదురా నీతో మాట్లాడాలి, నువ్వు లే బాబు. అలాగే ఓ తూరు చెప్తే అర్థం అవుదా? పోయి ఆడ పోయి కూర్చో. ఏమైంది సమీ? ఆ సొంటిగాడిని ఎవన్నో పావీసుకుంటా సొంత మేనమామ నన్ను పక్కా పొమ్మన్నాడు.
ఆడేమన్నా మినిస్టరా గవర్నీరా? ఒరే కాంతు, మీ బావలిద్దరూ నొల్లీసుకుంటున్నారు. ఆ బుట్టగాడు ఎవడరా? అప్పు ఫ్రెండ్ అన్న. సాధ్యా సంతి దేవాః. అయ్యా పంచలోహ పాత్రలు తీసుకురండి. నేను తీసుకొస్తానండి. అపర్ణ గారు పంతులు గారు పంచలోహ పాత్రలు అడిగారండి. తెస్తానండి. నేను కూడా వస్తానండి. బెడ్రూమ్ లో ఉన్నా. పర్లేదు వస్తానండి. దండం పెట్టుకున్నావా? పదవే వెళ్దాం. ఎంత ప్రేమగా అబ్బీసుకుంటున్నారు చూసినావా సంగా? మామా కొంచెం ఆ ఫ్యాన్ తెచ్చి అక్కడ పెట్టవయ్యా. అట్టాగే మామా. ఏమిలే ఫ్యాన్ ఎక్కడ పెట్టు. అట్నేయ్యా. బైరెడ్డి, ఓ బైరెడ్డి, వదినా ఇద్దరు పైన ఉండిపోతే ఎట్టాగయ్యా? గాడిపోయి దాని కట్టెలు చూడాలా? భోజనాల ఏర్పాట్లు చెయ్యాలా? కిందకి రాయ్యా. వస్తున్నాను వదినా. అన్నా రాము గారిని జాగ్రత్తగా చూసుకోండి. ఎట్టా ఉండదు చిన్నమ్మా? జ్వరంగా ఉందమ్మా. గోళీ మంది వేసుకుంటివా? లేదమ్మా. మందులు తేవాలండి. మలసూరి ఈయనే ఉండవా? ఆచార్ని అడిగి గోళీలు తీసుకురా. గమ్మున పోయ్యా. పోతుండా. ఇంట్లో చుట్టాలు ఎక్కువ ఉండబట్టి నిన్ను సరిగా పట్టించుకోలేకపోతున్నానప్పా. పూజ పూర్తయిన వెంటనే అందరూ వెళ్ళిపోతారు. అప్పుడు నీకు పూర్తిగా మర్యాద చేస్తా. ఇంట్లోంచి ఎవరు వెళ్ళకూడదు. అరటి గెలలు పూలు తీసుకురా. దేవుడా, ఇంట్లోంచి ఎవరు వెళ్ళకూడదు. ఇంట్లోంచి ఎవరు వెళ్ళకూడదు. ఏందయ్యా అంటాండవు? ఇంట్లోంచి ఎవరు వెళ్ళకూడదు అంటున్నాను. అదేనండి, చుట్టాలతో ఇల్లంతా కలకల్లాడిపోతుంది కదండి. అందరూ వెళ్ళిపోతే బోసిపోతుందని. అవును నిజమేనయ్యా, కానీ వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోవాలిగా. మళ్ళీ ఇళ్ళంతా కూడేది అప్పు పెండ్లికే. అదెప్పుడండి? మాకంటే నువ్వే ఎక్కువ తొందరపడుతుండావే. శ్రీకాంత్ అప్పు ఒప్పుకుంటే ఈ దినమే లగ్గం అయిపోదా? వస్తుండా.